వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం ఏఐసిటి నుంచి వేరియస్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఫర్ ఆల్ సిటీస్ ఇన్ ఇండియా ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఆపర్చునిటీస్ ఏంటి చూద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ మనం internship.act-india.org ఇది లింక్ అండి, ఏఐసిటి అఫీషియల్ వెబ్ పేజ్ లింక్. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో వన్స్ ఒకసారి ఈ వెబ్ పేజ్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, తులిప్ డాష్ బోర్డ్, సీడాక్ డాష్ బోర్డ్, ఇలా రీసెంట్లీ పోస్టెడ్ ఇంటర్న్షిప్స్. సో ఇక్కడ ఏంటంటే మనం కంపెనీ నేమ్ తోటి సెర్చ్ చేయొచ్చు, ఆర్ ఇంటర్న్షిప్ నేమ్ తోటి సెర్చ్ చేయొచ్చు, సిటీ నేమ్ తోటి కూడా సెర్చ్ చేయొచ్చు. ఇలా మనకు అవసరమైన డీటెయిల్స్ ఇచ్చేసి సెర్చ్ అనగానే ఆ కరస్పాండింగ్ ఇంటర్న్షిప్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏంటంటే మీరు సెర్చ్ చేయడానికి కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ మీకు వీ కెన్ సీ ద వేరియస్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఆఫరింగ్ ఇంటర్న్షిప్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏఐసిటి. ఏఐసిటి అప్రూవల్ తోటి ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మనకి ఇంటర్న్షిప్స్ని ప్రొవైడ్ చేస్తాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గనైజేషన్ నుంచి ఇంటర్న్షిప్ చేయాలి అనుకోండి, ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది అలా. సో ఇంటర్న్షిప్ బై గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, ఇంటర్న్షిప్ బై భారతీయ భాషా సమితి, ఐబిఎం, సిస్కో అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, ఎన్సిడిసి, లైక్ దిస్. ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మనం ఏ ఆర్గనైజేషన్ కావాలంటే ఆర్గనైజేషన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐబిఎం అంటే ఐబిఎం నుంచి ఇంటర్న్షిప్ చేద్దాం అనుకున్నారనుకోండి, క్లిక్ ఆన్ ఐబిఎం. ఒకసారి ఐబిఎంని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇది అనమాట ఏంటి, కనెక్టింగ్ డ్రీమ్స్ ఫౌండేషన్ డేటా అనలిటిక్స్ యూజింగ్ AI/LLMS 4 weeks వర్చువల్ ఇంటర్న్షిప్ ఆన్లైన్లో ఉంటుంది. సో ఇది 30th 9 2024 వరకు అప్లై చేయాలి. ఎన్ని పొజిషన్స్ ఉన్నాయని ఇక్కడ ఏం స్పెసిఫై చేయలేదు. డ్యూరేషన్ 6 months వచ్చేసి 6 months అండ్ స్టైఫండ్ వచ్చేసి నాట్ ఎట్ డిసైడెడ్. అండ్ లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా. పాన్ ఇండియా అంటే ఏంటంటే ఎవ్రీ సిటీలో కూడా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉంది. వర్చువల్ అంటే ఆన్లైనే కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా ఈ ఇంటర్న్షిప్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ కంప్లీషన్ విల్ గెట్ ద సర్టిఫికేట్ లైక్ దిస్ అలా. సో ఈ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు. ఆర్ ఇంకా కొంచెం అలానే కిందికి స్క్రోల్ చేస్తే వీ కెన్ సీ స్టేట్ వైడ్ ఆపర్చునిటీస్. ఏంటవి, అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఇలా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఏ సిటీ కావాలి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం అన్నాం అనుకోండి. వెన్ వీ క్లిక్ ఆన్ విశాఖపట్నం ఇట్ విల్ షో ద వేరియస్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇన్ విశాఖపట్నం, రైట్. ఇలా డేట్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, ఎన్ని మంత్స్ స్టైఫండ్, ఎన్ని మంత్స్ ఉంటుంది, స్టైఫండ్ ఏంటి, అలా. సో లైక్ దిస్ మీరు ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ తీసుకోవచ్చు. అలానే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇలా అన్ని స్టేట్స్ ఇన్ఫర్మేషన్ కనబడుతూ ఉంటుందండి మనకి. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ తెలంగాణ, ఇంటర్న్షిప్స్ ఇన్ హైదరాబాద్. మనం ఇంటర్న్షిప్స్ ఇన్ హైదరాబాద్ అని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, ఇవన్నీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో మనం హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి హైదరాబాద్తో పాటు ఎక్కడెక్కడ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ రిసోర్స్ ఇంటర్న్షిప్ ఫర్ ఫీమేల్. ఏంటిది, సోర్స్ వచ్చేసి పార్ట్ టైం, అంటే పార్ట్ టైం బేసిస్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద డేట్ పోస్టెడ్ 11/9 రోజు ఈ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ ఇక్కడ పోస్ట్ చేశారు. పాన్ ఇండియా ఏ సిటీస్లో ఉంటుంది, ఆదిలాబాద్, హనుమకొండ, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల్, మచిలీపట్నం, నిజామాబాద్ అండ్ వరంగల్. లైక్ దిస్, దీస్ ఆర్ ఇన్ దీస్ సిటీస్ దీస్ హ్యూమన్ రిసోర్స్ ఇంటర్న్షిప్ ఈజ్ ఆఫరింగ్. ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. డ్యూరేషన్ ఏంటి, 6 months. స్టైఫండ్ వచ్చేసి 0 per month. అంటే ఇక్కడ వీళ్ళేం స్టైఫండ్ ప్రొవైడ్ చేయట్లేదు. ఆ లాస్ట్ డేట్ టు అప్లై 30/9 2024 లైక్ దిస్. ఇలా మనకి ఏది కావాలంటే అది. కొన్నిటికి 0 per month అని చెప్పేసి అంటారు, కొన్నిటికి ఎంత అమౌంట్ స్పెసిఫై చేస్తుంది, కొన్నిటికి ఏంటంటే ఏమి ఇవ్వరు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ లెర్నింగ్ విత్ పైథాన్ ఇంటర్న్షిప్ ఉంది, పార్ట్ టైం. ఇది కూడా బెంగళూరు, హైదరాబాద్, వరంగల్లో ఉంది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. వీ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ. డ్యూరేషన్ వచ్చేసి 6 weeks. స్టైఫండ్ ఏంటంటే ఇక్కడ డిసైడ్ అవ్వాలి, అంటే ఏంటి, బేస్డ్ ఆన్ ద స్కిల్స్. మనకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, మనకి ఇంటర్న్షిప్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, దానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి.
సో ఆ రిక్వైర్మెంట్స్ కూడా మనం ఇక్కడ వ్యూ డీటెయిల్స్ నుంచి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనగానే ఆ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అంటే మనం దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఇలా 10th సెప్టెంబర్ రోజు డేట్ పోస్టెడ్, 6 weeks స్టైఫండ్ నాట్ ఎట్ డిసైడెడ్, నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ వచ్చేసి 10 అండ్ అప్లై బై 11th December 2024. లొకేషన్స్ ఇవి. ప్రోగ్రామ్ గురించి ఉంటుంది. మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రీరిక్విజైట్స్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేయొచ్చు, ఫ్రమ్ బీటెక్, బీఈ ఆర్ ఈక్వలెంట్, అండ్ స్పెషలైజేషన్ ఫ్రమ్ బీటెక్, బీఈ ఉండొచ్చు, ఆర్ అదర్ బ్రాంచెస్లో స్పెషలైజేషన్ ఫ్రమ్ ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మిషన్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచెస్లో చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్, ఆర్ అవైలబుల్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ 6 weeks అండ్ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. దీనికి అవసరమైన పైథాన్ కానివ్వండి, మిషన్ లెర్నింగ్ బేసిక్స్ ఏమైనా మీకు ఉన్నాయనుకోండి, కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్. సో 4 weeks ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి 100 ఇలా. సో ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ అన్ని ఈ రిక్వైర్మెంట్ని మీట్ అవుతుంది అనుకోండి, ఆర్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ ఇన్ మిషన్ లెర్నింగ్ వర్క్షాప్ ఆర్ ఇంటర్న్షిప్, దెన్ ఏం చేయాలి, దానికి మనం సింప్లీ క్లిక్ ఆన్ ఐఎమ్ నాట్ రోబోట్. ఇలా క్లిక్ చేసిన తర్వాత అప్లై నౌ అనండి. సో అప్లై నౌ అనగానే ఇట్ విల్ ఆస్క్ యూ ఏంటది, లాగిన్ అవ్వాలి. సో ఒకవేళ మీరు ఆల్రెడీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయనుకోండి, సింప్లీ లాగిన్ అని క్లిక్ చేసి లాగిన్ అవుతే సరిపోతుంది. సో లాగింగ్ యాజ్ ఎ స్టూడెంట్, కన్ఫర్మ్. ఇక్కడ చూడొచ్చు మేము డిఫరెంట్ యూజర్ టైప్స్ ఉంటాయి ఇక్కడ మనకి. స్టూడెంట్ అవ్వచ్చు, యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, స్మార్ట్ సిటీ డిపార్ట్మెంట్, రూరల్ డిపార్ట్మెంట్, ఎంప్లాయర్ ఇలా. సో మనం ఒకవేళ స్టూడెంట్ అవుతే స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అని కొట్టండి. ఇక్కడ మీకున్న డీటెయిల్స్ తోటి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు లాగిన్ ఐడి లేదనుకోండి, సింప్లీ క్లిక్ ఆన్ రిజిస్టర్. ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత ఇది అడుగుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమా, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఆర్ ఫార్మసీ ఇలా ఈ కోర్సెస్ చదువుతున్నారనుకోండి, కంపల్సరీ ఆ కాలేజెస్కి ఏఐసిటి అప్రూవల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ అప్రూవల్ ఉందా లేదా తెలియకపోతే క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు తెలుసు అనుకోండి, మీ ఇన్స్టిట్యూషన్కి ఏఐసిటి అప్రూవల్ ఉందనుకోండి, క్లిక్ ఆన్ దిస్. ఒకవేళ మీరు బీఎస్సీ, బీకామ్ ఇలా నాన్ ఏఐసిటి కోర్సెస్ చదివితే విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై యూజీసీ ఆర్ ఇగ్నోర్ అదర్ యూనివర్సిటీ అవుతే నాన్ ఏఐసిటి అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏఐసిటి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపెడుతున్నాయి ఇక్కడ నేను, ఏఐసిటి అఫిలియేషన్ ఆర్గనైజేషన్ అంటాం. అనగానే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఏఐసిటి అప్రూవల్ కాలేజెస్ అన్నీ వస్తాయి. సో మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, ఆర్ మీకు ఇక్కడ నెక్స్ట్ అని కొద్ది ఆ కరస్పాండింగ్ మీకు చదువుతున్న కాలేజ్ని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ సిబిఐటి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఇంజనీరింగ్, ఎంసీఏనా ఇలా చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో లైక్ దిస్ మీకు ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ తీసుకోండి. ఒకసారి మనం ఆ కాలేజ్ క్లిక్ చేయగానే ఇక్కడ క్లిక్ చేయగానే ఆ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, కరస్పాండింగ్ డీటెయిల్స్ అన్నీ. సో ఎవరు ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పిఐడి ఏంటి, పిఐడి అంటే పర్మనెంట్ ఐడి అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. దెన్ మీ డీటెయిల్స్ ఇవ్వండి, ఇక్కడ ఆధార్ నెంబర్, పాస్వర్డ్ వచ్చేసి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అనండి. రిజిస్టర్ అనగానే రిజిస్టర్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ నేను జస్ట్ మీకోసం రిజిస్టర్ అయి ఉన్నాను ఇక్కడ. సో ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు డాష్బోర్డ్ ఇలా కనబడుతుంది. ఎన్ని ఇంటర్న్షిప్స్ అప్లై చేశారు, ఎన్ని కంప్లీట్ అయ్యాయి, షార్ట్ లిస్ట్. అంటే ఈ పోర్టల్ నుంచి మనం ఒకసారి రిజిస్ట్రేషన్ అవుతే రిమైనింగ్ అన్ని జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనం ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. సో అలా ఎన్ని షార్ట్ లిస్ట్ అయింది, ఎన్ని కంపెనీస్లో మీరు సెలెక్ట్ అయ్యారు, ఎన్ని కంపెనీస్ మీ ప్రొఫైల్ని ఇంట్రెస్ట్ చూపెడుతున్నాయి, ఇలా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. సో లాగిన్ అయిన తర్వాత అప్లై అనగానే మీకు ఆ డాష్బోర్డ్లో కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఇంటర్న్షిప్స్ అప్లైడ్ 1 ఏంటది, మిషన్ లెర్నింగ్ విత్ పైథాన్ ఇంటర్న్షిప్. ఎప్పుడు అప్లై చేశారు, 10/9/2024. స్టేటస్ ఏంటి, అప్లైడ్ ఇలా.
కంప్లీట్ అయితే కంప్లీట్ అయిందని వస్తుంది, లేకపోతే కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి వస్తుంది. ఇలా మీకు ఏ ఇంటర్న్షిప్స్ అవసరమైతే ఆ ఇంటర్న్షిప్స్ని మీరు తీసుకోవచ్చు. సో మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని కరస్పాండింగ్ ఇంటర్న్షిప్ని మీరు తీసుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియో. మీరు ఒకవేళ ఏదైనా ఇంటర్న్షిప్ అప్లై చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ కావాలి అంటే జస్ట్ సింప్లీ కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై టు దట్. మీరు చేస్తున్నప్పుడు ఏమైనా డిఫికల్టీ అనిపించినా ఆర్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.